బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వానికి చాటి చెప్పేందుకు జరిగిన ఒకరోజు సమ్మెకు సిఐటియు పూర్తి మద్దతు తెలిపింది. ఈ ఉద్యమానికి సిఐటియు నాయకులు ప్రత్యక్షంగా మద్దతుగా నిలిచారు. ఈ కార్యక్రమాన్ని సిఐటియు జిల్లా ప్రెసిడెంట్ ఎస్ సాయి కుమార్ గారు, జిల్లా సెక్రటరీ బి మల్లికార్జున గారు, సిఐటియు నాయకులు బి సుభాష్, బి చిన్నబాబు, వి రుకుమార్ గారు సమన్వయం చేశారు. సిఐటియు రాష్ట్ర నాయకుడు ఎంవి రమణ గారి ఆధ్వర్యంలో ఈ ఉద్యమం సంఘటితంగా కొనసాగుతుంది. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల్లో పనిచేస్తున్న డ్రైవర్లు అరబిందో ఏజెన్సీ ద్వారా ప్రభుత్వం సేవలు పొందుతుంది. కనీస వేతనాలు లేకుండా, ఎలాంటి కార్మిక హక్కులు లేకుండా వారిని శ్రమ చేయించడాన్ని తాము ఖండిస్తున్నాము అని జిల్లా సెక్రటరీ మల్లికార్జునరావు అన్నారు. ప్రభుత్వం తమ బాధ్యతను ఎటూ తప్పించుకోకుండా డ్రైవర్ల సమస్యలపై తక్షణ చర్య తీసుకోవాలి, లేకపోతే ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుంది అని జిల్లా ప్రెసిడెంట్ సాయి కుమార్ గారు హెచ్చరించారు. సిఐటియు నాయకులు తెలిపారు, ఇది కేవలం ఓ సమ్మె కాదు, కార్మికుల హక్కుల కోసం నడిచే సమిష్టి పోరాటం అని, సమ్మె శాంతియుతంగా ముగిసిందని, ప్రభుత్వానికి స్పష్టమైన మెసేజ్ వెళ్ళిందని తెలిపారు. నా పేరు సుభాష్ అండి. నేను తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ని. కాకినాడ జీజీహెచ్లో గత 9 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మా సమస్యలపై పోరాడుతున్నామండి. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ, సంస్థలు మారుతున్నాయి కానీ మా డ్రైవర్ల సమస్యలు అనేవి మారతలేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కలెక్టరేట్ వద్ద డ్రైవర్లు అందరూ ఆందోళనకు దిగారు. ఇప్పుడు మా సమస్యలు అనేవి ఏంటంటే, నిత్యావసర సరుకులకు అనుగుణంగా మాకు 26,000 రూపాయల జీతాలు చెల్లించాలని, అలాగే డ్రైవర్లకు భద్రత కల్పించాలని, 8 గంటల పనితీరుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, అలాగే ఇంకా సమస్యలు అనేవి త్వరలోనే పరిష్కరించాలని గవర్నమెంట్ని ఆదేశిస్తున్నామండి. కాంట్రాక్ట్కి వచ్చే డబ్బులు పెరుగుతున్నాయి కానీ డ్రైవర్కి ఇచ్చే జీతాలు మాత్రం పెరగట్లేదు. కాబట్టి అది గవర్నమెంట్ దృష్టిలో ఉంచుకుని ఇతర సంస్థలపై ఎలాగైతే దృష్టి పెట్టిందో ఈ గవర్నమెంట్ మా డ్రైవర్ల పట్ల కూడా 500 కుటుంబాల కోసం దృష్టి పెట్టి మాకు సకాలంలోనే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న సుమారు 500 మంది కెప్టెన్లు తమ వేతనాలు, ఉద్యోగ హక్కుల కోసం మే 20న రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు సమ్మెను నిర్వహించారు. గత వారం మే 5నే వారు ప్రభుత్వం అధికారికంగా నోటీసు జారీ చేసి తమ సమస్యల పరిష్కారాన్ని కోరారు. ఈ డ్రైవర్లు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అరబిందో అనే ఏజెన్సీ ద్వారా నియమితులయ్యారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా వీరికి నెలకు కేవలం 8,800 రూపాయలు మాత్రమే వేతనం చెల్లిస్తున్నారని, గత 3 నెలల నుంచి ఆ వేతనాలు కూడా ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. పిఎఫ్ఈఎస్ఐ చట్టాల ఉల్లంఘన. డ్రైవర్లు ఇచ్చిన వివరాల ప్రకారం యాజమాన్ పిఎఫ్ వాటాను ఉద్యోగుల జీతాల నుంచి మినహాయిస్తున్నప్పటికీ తాము చెల్లించవలసిన వాటాను డిపాజిట్ చేయడం లేదని తెలిపారు. అలాగే వీక్లీ ఆఫ్లు, ప్రభుత్వ సెలవులు, పండుగలు వంటి హక్కులను కూడా ఇవ్వడం లేదని వాపోయారు. మేము ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్న, ఆఖరికి మా సేవలు అందిస్తున్న యజమాని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖే. కనీసం చట్ట ప్రకారం ఉన్న కనీస వేతనం కూడా మాకు అందడం లేదు. అందుకే ప్రభుత్వం స్వయంగా జోక్యం చేసి మాకు న్యాయం చేయాలి అంటూ సమ్మెలో పాల్గొన్న ఓ డ్రైవర్ తెలిపారు. అధికారుల స్పందన లేదు. అరబిందో యాజమాన్యంలో మార్పు జరుగుతున్న నేపథ్యంతో ఈ సమస్యలు మరింత తీవ్రతరం అయ్యాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ అంశంపై ఇప్పటి వరకు ఆరోగ్య శాఖ అధికారుల నుంచి స్పందన రాలేదని పేర్కొన్నారు. తాము ప్రభుత్వం నుండి చట్టపరమైన హక్కులు మరియు ఉద్యోగ భద్రత కోసం మాత్రమే పోరాడుతున్నామని తెలిపారు. వారి ప్రధాన డిమాండ్లు కనీస వేతనము అమలు, పెండింగ్ వేతనాల చెల్లింపు, పిఎఫ్ఈఎస్ఐలు అమలు, వారాంతపు సెలవులు, పండుగ సెలవులు అమలు, జీతాల పెంపు, ఇంక్రిమెంట్లు. ఈ డ్రైవర్ల సేవలు అత్యవసర వైద్య సేవల భాగంగా ఉన్నప్పటికీ వారు ఎదుర్కొంటున్న అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ శాఖ తక్షణమే జోక్యం చేసి సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని కార్మిక వర్గాలు అభిప్రాయపడుతున్నారు.